హోదా లేదనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే జగన్మోహన్ రెడ్డి అండుకొని చీకొట్టింది, ఒక రకంగా మొహాన ఊసినట్టుగా చెప్పింది. మీకేమి సిగ్గు యొక్కే లేదా మీ బతుకులకి అన్న టైపులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి తలకాయ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు, ఏ విషయంలో ఇలా జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి కింద కోర్టుల నుంచి పై కోర్టుల దాకా, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా అన్ని కోర్టుల్లో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు వ్యతిరేక తీర్పులు వచ్చినా కోర్టులు చెప్పుతో కొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి దౌర్భాగ్యుడు. ఇతని అధికారం మదమేందంటే 10 ఏళ్లుగా నేను బెయిల్ మీద తిరుగుతున్నా, ఈ చట్టాలు, ఈ న్యాయ వ్యవస్థలు, ఈ కోర్టులు నన్నేమీ చేయలేకపోతున్నాయి కదా అని వీడికి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి చిన్న చూపు. అయితే ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పుడికి ఇప్పుడు అనేక మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు గతంలో జైలు పాలయ్యారు, ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ విజయపాల్ గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి, ఆర్జీవి గారు పారిపోయినటువంటి పరిస్థితి, పోసాని రాజకీయాలు వదిలేసినటువంటి పరిస్థితి. ఇక శ్రీరెడ్డి లాంటి పరిగమాల గురించి అయితే చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోము. అయితే ఇప్పుడు ఈడు ఘోరంగా ఓడిపోయింది, ఇటు చేసినటువంటి చెత్త పరిపాలన, అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వలన. అయితే ఈ సిగ్గులైనటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేకుండా కేఏ పాల్ లాంటి మరికొంతమందిని కలుపుకొని గతంలోనే అనేక సార్లు ఈవీఎంల మీద మాకు అనుమానం ఉన్నాయన్నారు. ఏరా నీకు 151 వచ్చినప్పుడు నేను అన్నానా ఈవీఎంల మీద? అన్నానా? ఎందుకంటే ఇవాళ నీకు 11 సీట్లు వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావే, ప్రజలు మొహాన వస్తారని నీకేమాత్రం ఆలోచన లేదా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, కేఏ పాల్ కూడా ఉన్నాడు. అయితే సుప్రీంకోర్టు ఒకటే అనింది, మరి నాయన మీరు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు సూపరు, మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద అనుమానాలు అంటారు, బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు జరిగినప్పుడు అరాచకాలు జరగలేదా, తప్పులు జరగలేదా, కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మూసుకోండి అన్న టైపులో, అంటే ఆ మాట సుప్రీంకోర్టు అంతగా గౌరవంగానే చెప్తారు. బట్ ఈ ఎదవులుగా అర్థం అవటం కోసం ఈ రకంగా చెప్తున్నా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఎరా పులివిందుల్లో కూడా నేను ఓడగొడతాం కదరా, నీ పార్టీలోనే ఒక 20 మందిని గెలిపించి నిన్ను ఓడగొడితే అంతటితో నీ పార్టీ మటాషు కదా, లేదా కడప ఎంపీగా నీ చెల్లిని గెలిపించవచ్చు కదా మేమే, లేకపోతే మేమే గెలుస్తాం కదా కడప ఎంపీ కూడా, అవి ఎందుకు వదిలేస్తావు నాకు అర్థమైతలేదు. పైగా మాకు చాలా ప్రాధాన్యమైనటువంటి సీట్లు అనుకున్నటువంటి సీట్లు కూడా కొన్ని కోల్పోయాం కదా, పొంగనూరు ఓడిపోయాం, మరి మా చేతిలో ఈవీఎం ఉంటే ఎందుకు ఓడిపోతాం, దర్శి ఓడిపోయాం ఎందుకు ఓడిపోతాం, ఇట్లాంటి సిగ్గుమల్లి మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ విజయపాల్ అరెస్టుతో ఈ అంశం ముగిసిపోకూడదు, సునీల్ అరెస్ట్ అవ్వాలి. ఆనాటి సిఐడిలో ఈ దురాగతాలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్కడు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ, డిఐజీ, డీజీపీ దాకా ప్రతి ఒక్కడికి సంఖ్యలు వేసి కోర్టు ముందు నిలబెట్టాలి, ప్రతి ఒక్కడు జైలు పాలవ్వాలి. ఈ విజయపాల్ గారు వాళ్ళ పత్తిలాగా మాట్లాడేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మతం కోసం నువ్వు చేసింది నీ బతుకు జెండా, సిగ్గులేనోడా నీది ఒక బతుకు అంటారు. నువ్వు ఎందుకోసం చేసావు? నువ్వు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కొట్టిస్తావా? సరే ఎంపీ అయిందా, సామాన్యుడిని నన్ను కూడా కొట్టించావు. మాకు భారత రాజ్యాంగం అమల్లో లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? నేను మాట్లాడిన మాటలు తప్పులైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ, విడదల రజని, వాడెవడు అంబటి రాంబాబు, లేకపోతే రోజా, పేరు నాని, వీళ్ళందరూ కూసినటువంటి కారు కూతలేంటి? వాళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు ఉరి తీయాలి లెక్కన వాళ్ళని? అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి పార్టీ కలరు సచివాలయానికి, గ్రామాలకి వేసిన దగ్గర నుంచి, స్కూళ్ళకి వేసిన దగ్గర నుంచి, రిషికొండ గుండు కొట్టిన దాకా అనేక సార్లు కోర్టుల్లో వీడిని చెప్పుతో కొట్టిన, న్యాయస్థానాలను లెక్క చేయకుండా పోయినటువంటి దౌర్భాగ్యుడు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా 11 ఎమ్మెల్యేలు వస్తే అసెంబ్లీకి రాకుండా, నేను అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. దానికోసం కూడా కోర్టుకు పోయాడు. ఒరే సిగ్గుమాలినోడు, నువ్వు ఎమ్మెల్యే కదరా, ముందు నువ్వు అసెంబ్లీకి పోరా, డిక్కీ మూసుకోనని కోర్టు కనుక చెబితే సరే తేలుద్దాంరా విచారణలో, అది ఫైనల్గా తేలేది ఎట్టాగో నీకు ప్రతిపక్ష నేత హోదా రాదు. ఎందుకంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. ఇవాళ మహారాష్ట్రలో లేటెస్ట్గా ప్రతిపక్ష నేత ఎవరికి ఇవ్వట్లా. ఏం చేస్తారు అంటే ఈ దేశంలో లేని చట్టాలు ఈ దౌర్భాగ్యుడి కోసం కావాలా, జగన్మోహన్ రెడ్డి కోసం? ఏం బతుకుతున్నారు నువ్వు? నీకు ఓట్లేసినటువంటి 39% మంది అన్నా నీ మొహాన గాండ్రించి అని వస్తారనేటువంటి ఆలోచన నీకు లేదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాను, నా దగ్గర ఉన్నటువంటి డబ్బు వెదజల్లుతాను, ఎక్కడో చోట శవాలు దొరికితే వాలిపోతాను, ఇదే నీ దుర్మార్గపు ఆలోచన తప్ప ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం ఉందట్రా? అసలు చట్టసభ అంటే నీకు లెక్క ఉందంటారా? నాకు అర్థం కావట్లేదు. ఎల్లు శాసనసభకి వెళ్ళి మాట్లాడరా, 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలే మాట్లాడు. ఆ తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడాలనుకున్న దానికి అంతటికి టైం సరిపోతే అప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడు. నాకు టైం ఇచ్చుంటే అసెంబ్లీలో ఇది మాట్లాడేవాడిని, టైం లేదు కాబట్టి ఇక్కడ ఇది మాట్లాడుతున్నాను అని చెప్పు నువ్వు. అంటే నీకు ఓట్లేసిన వాళ్ళంటే నీకు లెక్కలేదు. ఇవాళ నీ పార్టీలో నీతో పాటు గెలిచిన మిగిలిన 10 మందిలో
దాదాపు 6-7 మంది ఎదిగి దౌర్భాగ్యుడితో ప్రయాణం చేశాము. ఎప్పుడు అవతల పార్టీలు గేట్లు తెరిస్తే జంపోదాం అని సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నట్టుగా తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా కోర్టులతో చెప్పుతో కొట్టించుకోవాలా? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వం, నువ్వు శాసనసభ్యుడిగా గెలిచి అసలు నువ్వు శాసనసభకు వెళ్ళకపోతే శాసనసభ్యుడిగా ఉండడానికి అనర్హుడివి, దానికి కూడా రాజీనామా చేయంటే లేదా దాన్ని డిస్క్వాలిఫై చేస్తామంటే నీ బతుకు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి? కోర్టులకు పోయి చెప్పులతో కొట్టించుకోవటం అవసరమా? నువ్వు చేసే తప్పుడు పనులు, నీ వెనకున్న తప్పుడు వెధవలు, విజయపాల్ లాంటి బానిసలను అడ్డం పెట్టుకొని, పివి సునీల్ లాంటి ఎధవలను అడ్డం పెట్టుకొని నువ్వు గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో చేసినటువంటి అరాచకానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే నీకు 11 సీట్లు ప్రతిపక్ష నేత హోదా లేకుండా. ఈ 5 ఏళ్ళన్నా బాధ్యతాయుతంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రతిపక్ష నేత హోదా అన్నా ఇస్తారు. కానీ నువ్వు ఇట్లాంటి సిగ్గుమాలి పనులు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి నువ్వు కూడా ఎమ్మెల్యేగా గెలవు.